మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ సంఘంలో ఉన్న జర్నలిస్టులకు మీరు ప్రత్యేకంగా ఏం చేయాలి? జర్నలిజాన్ని రక్షించండి, జర్నలిస్ట్కి రక్షణ కల్పించండి. మామూలుగా జర్నలిస్ట్ ఎన్నికలు అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోటీగా ఉంటాయి. అటువంటివి ఏమీ లేకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా? అసలు ఎవరు జర్నలిస్ట్ కాదు, అసలు జర్నలిస్ట్ ఉన్నటువంటి జర్నలిస్టులకు కనీస ఉద్యోగ భద్రత అటువంటి అంశాలపైన ఏమన్నా చర్చించేదాన్ని? ఉద్యోగ భద్రత అటు ఎరుగు. గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఎదురు కట్నంలాగా ఎదురు జీతం ఇచ్చే పరిస్థితి అయిపోయిందండి యజమాని. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. సమాజానికి అభివృద్ధి కోసం 4వ స్తంభం జర్నలిస్ట్. అటువంటి జర్నలిస్ట్ నేడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. అటువంటి జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి. అయితే ఆ సంఘాలు జర్నలిస్టుల అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభలు ఈ నెల 22న చిత్తూరులో నిర్వహించనున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆ సంఘం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో ఆ సంఘ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 18 సంవత్సరాలు స్థాపించబడి ఒకే ఒక నినాదంతో ముందుకు, సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్ మా యొక్క సంఘం యొక్క ప్రధాన నినాదంగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, జర్నలిస్టుల యొక్క ఐక్యతను కూడగట్టడం, జర్నలిస్టుల యొక్క సమస్యలు గ్రామీణ స్థాయి నుంచి ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి ఒక చర్చ జరగాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ జిల్లా మహాసభలు, అదేవిధంగా నియోజకవర్గ మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీ జడ్పీ మీటింగ్ హాల్, ఆ మీటింగ్ హాల్లో చిత్తూరు జిల్లా 4వ మహాసభ జరుపుతున్నాం. జిల్లాల విభజన తర్వాత ఈ మహాసభ చిత్తూరులో జరుపుకోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు ఎవరు, కార్యదర్శులు ఎవరు? రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గారు. జి ఆంజనేయులు గారి యొక్క సారథ్యంలోనే ఈ యొక్క వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా జర్నలిస్టు ఉద్యమంలో కీలక భూమికి పోషిస్తున్నది ఏదైనా ఉందంటే కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. కీలకమైన నినాదం మాది సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్. జర్నలిజాన్ని రక్షించండి, జర్నలిస్ట్కి రక్షణ కల్పించండి. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి ఈ అంశాన్ని ముందుకు తీసుకొని మేము ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. అంటే మీ యూనియన్ ఐజేయు ఆమోదం తెలిపిందా? రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిందా? అవునండి. మా యొక్క జాతీయ సంఘం ఏదైతే ఉందో, ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్స్ యొక్క అనుబంధంగానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పడింది. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూడా లేబర్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ కాబట్టి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి సంఘంగా. చిత్తూరు జిల్లాలో మీ సంఘంలో ఉన్న జర్నలిస్టులకు మీరు ప్రత్యేకంగా ఏం చేయాలనుకుంటున్నారు? చిత్తూరు జిల్లాలో చాలా తక్కువ కాలంలోనే ఈ సంఘం బలోపేతమైందండి. చెప్పాలంటే 3 నెలల క్రితం ఈ సంఘంలో 17 మంది సభ్యులతో ఒక కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. సంఘం యొక్క స్ట్రెంత్ 3 నెలల క్రితం అంతే 17 మంది. ఇప్పుడు మా సంఘం 400 మంది జర్నలిస్టులు కలిగినటువంటి ఏకైక పెద్ద ఆర్గనైజేషన్గా చెప్పుకోవడానికి మేము గర్వపడతాం. అంటే ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఎంతమంది? 400 మంది జర్నలిస్టులు మొత్తం ఎంతమంది? 600 పైచిలకు జర్నలిస్టులు ఉంటే 400 మంది జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో సభ్యత్వం తీసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా దాదాపు 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా సంఘం బలోపేతం కావాలండి. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క మనోభావాలని వ్యక్తీకరించాలి. వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి ఫేస్ చేస్తున్నారు అన్నటువంటి విషయాల్ని మేము కులంకుషంగా చర్చించి
ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాం. మీరు అన్నారు ఇందాక ఏం చేస్తున్నారు, మామూలుగా జర్నలిస్టులపై దాడులు చేసినప్పుడు ధర్నాలు నిర్వహించడం, మన నిరసన వ్యక్తం చేయడం, అలాంటి ప్రభుత్వ ప్రతినిధులకు రిప్రజెంటేషన్ ఇవ్వడము, పోరాటాలు చేయడం, ఇవన్నీ కూడా కామన్గా ఇది జర్నలిస్ట్ సంఘంగా, కార్మిక సంఘంగా మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో ఒక అంతర్భాగం. ఇది రాష్ట్రంలో ఏ జిల్లా కూడా చేయనటువంటి సాహసోపేత నిర్ణయాన్ని చిత్తూరు జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీసుకుంది. అంటే ఏం చేస్తారు? అదేంటంటే మీకు తెలుసు, వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ప్రభుత్వము హెల్త్ కార్డ్స్ని మంజూరు చేసింది. ఈ హెల్త్ కార్డ్స్కి జర్నలిస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్గా 1200 రూపాయలు చెల్లించాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలో 600 పై చిలుకు జర్నలిస్టులు ఉంటే కేవలం ఒక 60-70 మంది మాత్రమే ఈ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డు తీసుకున్నారు. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోలేదు. మరి వాళ్ళకి తెలియదా, లేకపోతే దీనిపైన నమ్మకం లేదా అన్నటువంటి విషయాలు పక్కన పెడితే కేవలం 10% మంది జర్నలిస్టులు కూడా ఆ యొక్క హెల్త్ స్కీమ్ని ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి యూనియన్ చొరవ తీసుకొని కొంత ముందుకెళ్ళి కొంత డబ్బులు పోగు చేసి ఈ యొక్క 400 మంది జర్నలిస్టులకి ఈరోజు మహాసభల సందర్భంగా అందరికీ కూడా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా హెల్త్ స్కీమ్స్కి డబ్బులు యూనియన్నే కడుతుంది. దీంతోపాటు 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేశాము. అందుకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో జరుగుతున్నాయి. మహాసభలకంతా కూడా ఇది క్లియర్ అయ్యి మహాసభల్లోనే ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా పే చేయాలని చెప్పేసి కూడా యూనియన్ నిర్ణయించింది. ఏదేమైనా కానీ జర్నలిస్టుల యొక్క భద్రతకు, సంక్షేమానికి రెండు వైపులా మనం సమాన ప్రాతినిధ్యం వహిస్తూ ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసేటువంటి భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో సంఘాలు? అవునండి, 7 నియోజకవర్గాల్లోనూ మాకు 7 నియోజకవర్గాల కమిటీలు ఉన్నాయి. చిత్తూరుకు అధ్యక్షులు ఎవరు? కార్యదర్శి? చిత్తూరు జిల్లాకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా బి ప్రకాష్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా షేక్ సలీం బాషా గారు ఎన్నుకున్నారు. అదేవిధంగా మాకు అనుబంధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఏర్పాటైంది. దానికి అధ్యక్షులుగా చల్లా జయచంద్ర గారు, ప్రధాన కార్యదర్శిగా నీరజాక్షులు అనేటువంటి వ్యక్తులను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో జర్నలిస్టులు ఎన్నుకున్నారు. మామూలుగా జర్నలిస్ట్ ఎన్నికలు అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోటీగా ఉంటాయి. అటువంటివి ఏమీ లేకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా ఎన్నుకున్నారు? ఏకగ్రీవం ఏం లేదండి, పోటీ జరిగింది, నామినేషన్స్ వేశారు, స్వచ్ఛందంగా వాళ్ళే తప్పుకుని ఏకగ్రీవం చేసుకున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి ఎన్నికలు నిర్వహించాలో అదే విధమైన పద్ధతుల్లోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క సంఘం యొక్క నిబంధనలకు లోబడి ఎన్నికలు నిర్వహించబడింది. అదేవిధంగా ఈ సంఘాలన్నీ కూడా, సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారండి. ఈ నెల 22న ఎన్నికలు, జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఎవరెవరు వస్తున్నారు నాయకులు? యాక్చువల్గా ఈ మహాసభలు ఒక వేదిక. ఎందుకు వేదిక అంటే కులంకుశంగా జర్నలిస్టులంతా ఒక చోటు చేరి భవిష్యత్తులో రాబోయేటువంటి ఇంకొక 3 సంవత్సరాలు ఇంకో మహాసభ జరిగేంత వరకు ఈ జిల్లాలో జర్నలిస్టులు ఏమేమి యాక్టివిటీస్ చేయాలా అన్నటువంటి చర్చ జరిగి ఆ చర్చను తీర్మానాలుగా ఆమోదించి ఈ 3-4 సంవత్సరాల కాలం పాటు ఆ యొక్క విధానాలపైన వచ్చేటువంటి కమిటీ పనిచేసే విధంగా రూపొందించేందుకే ఈ మహాసభలు కూడా ఏర్పాటు చేశాం. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు, పొతులపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ థామస్ గారు, కంచెల శ్రీకాంత్ గారు. అదేవిధంగా మేము 2 కార్యక్రమాలు నిర్వహిస్తామండి. మా యూనియన్కి ఉన్న ఒక సాంప్రదాయం ఉంది. మహాసభల ప్రారంభానికి అధికార పార్టీ నేతల్ని, మహాసభ ముగింపుకి ప్రతిపక్ష పార్టీ నేతలు అని చెప్పేసి ఇది ఒక్కరే జరుగుతుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చ జరుగుతుంది. సాయంత్రం జరిగేటువంటి క్లోజింగ్ ఫంక్షన్కి ప్రతిపక్ష నేత అయినటువంటి అదేవిధంగా రాజంపేట ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇంకా ప్రతిపక్ష నేతలు, ప్రముఖులందరినీ కూడా, వక్తలందరినీ కూడా పిలిపించాము. వీళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకొచ్చామంటే చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఎవరు జర్నలిస్టు కాదు, అసలు జర్నలిస్టుకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి ఓ రకమైనటువంటి చర్చ సమాజంలో జరుగుతుంది. కొంత కన్ఫ్యూజన్ ఉంది. కొంత సోషల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి కొంత కన్ఫ్యూజన్ ఉంది. దీంట్లో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా క్లారిటీ చేయడము, జర్నలిస్ట్కి ఉన్నటువంటి పరిమితులు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా జర్నలిస్ట్కి చెప్పడము, అదేవిధంగా జర్నలిస్ట్కి ఉన్నటువంటి హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి,
సమాజంలో మీరు అన్నారు ఇందాక 4వ స్తంభం అని చెప్పేసి, ఈ 4వ స్తంభం నిలబెట్టాలంటే ఏం చేయాలా అన్నటువంటి ఒక చర్చ జరగాల్సిన అవసరము ఇప్పుడున్న పరిస్థితిలో ఉంది. కాబట్టి అది సంస్థాగతంగా సంఘం బలోపేతంతో పాటు అట్టడుగు స్థాయి నుంచి ఒక చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ చర్చ జరుపుతున్నాం. ఈ మహాసభలు అన్నిటి కూడా అదేవిధంగా జిల్లాలో, నాట్ ఓన్లీ చిత్తూరు జిల్లా, అన్ని జిల్లాల్లో కూడా ఈ మహాసభలు ఏర్పాటు అయిన తర్వాత జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు కూడా నెక్స్ట్ మంత్ విశాఖపట్నంలో జరగాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తాను. ఇంకోటి, ఇప్పుడు గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వం కానీ అక్రిడేషన్స్, జర్నలిస్టు గుర్తింపు కార్డు మాది, దాన్ని వాడుకుంటున్నారు. కానీ 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అక్రిడేషన్స్ కోటం తగ్గించాయి. మీ చిన్న పత్రికలు మీకు ఇన్నే ఇస్తామని చెప్పేసి, దానివల్ల జర్నలిస్ట్ చాలా నష్టపోయాడు. ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం అతనికి ఇచ్చేది గవర్నమెంట్ తరపు నుంచి అక్రిడేషన్ కార్డు ఒకటి, బస్ పాస్ ఒకటి ఇస్తారు. అది కూడా లేకుండా ఫ్రీగా చేయాలంటే జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడిపోయారు. ఖచ్చితంగా అండి. గత ప్రభుత్వం 22,000 అక్రిడేషన్ కార్డులు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాన్ని 13,000 కుదించింది. ఈ ప్రభుత్వం ఇప్పుడు జీవో ఇచ్చారు. ఆ జీవో బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి నియమ నిబంధనలు పెట్టారు అన్నటువంటి విషయాలు చూస్తే కానీ ఆ విషయం పైన మనం రియాక్ట్ అవ్వలేము. మీరు అన్నది వాస్తవం. దీంట్లో అక్రిడేషన్ కార్డు ప్రామాణికంగా జర్నలిస్టులు పనిచేయడం అనేది ఇది ఘోరమైనటువంటి అంశం. యూనియన్గా మేము ఏం చెప్తామంటే, వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా జర్నలిస్టులే. వర్కింగ్ జర్నలిస్ట్, మా పదమే వర్కింగ్ జర్నలిస్ట్. అక్రిడేషన్ కార్డుకి వర్కింగ్ జర్నలిస్ట్కి సంబంధమే లేదండి. అంటే మీ యూనియన్ లో అక్రిడేషన్ ఉన్న వాళ్ళతో మాత్రమే చేర్చుకుంటారా? లేదండి, పనిచేస్తే ఎవరైనా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా జర్నలిస్టులే. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లో సభ్యులే. అంటే డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ మూడిట్లో ఎవరైనా పని చేయండి, అందరూ జర్నలిస్ట్ గా చేర్చుకుంటారు. కొంత వేరియేషన్ ఉందండి. ఇది ఇక్కడ కొంత వేరియేషన్ ఉంది. డిజిటల్ మీడియాకి వచ్చేపాటికి ఏమైపోయిందంటే, కొంత చర్చ జరుగుతుంది సమాజంలో, కొంత చర్చ జరుగుతుంది. ప్రొఫెషనల్గా చేసేటువంటి ఛానల్స్, ఇప్పుడు మీలాంటి ఛానల్స్, పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రొఫెషనల్గా జర్నలిజం ఎథిక్స్గా పనిచేస్తున్నారు. అలా కాకుండా సెల్ ఫోన్ నోడు ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియో తీయడం, దాన్ని అప్లోడ్ చేయడం, దాంట్లో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్నటువంటి విషయాలు కనీస పరిజ్ఞానం లేకుండా రెచ్చగొట్టే అతను కూడా సోషల్ మీడియా అంటే ఎలాగా? అలా కాకుండా ప్రొఫెషనల్గా పనిచేసేటువంటి, ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ప్రొఫెషనల్గా జర్నలిజం వైపు జర్నలిస్ట్లో ఉన్నటువంటి ఏ విధంగా పనిచేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇలాంటి వారికి అందరికి కూడా మేము సభ్యత్వం కల్పిస్తాం తప్ప, అంతేగాని ఇప్పుడు ఒక సెల్ ఫోన్ పెట్టుకొని నేను కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, లేకపోతే ట్విట్టర్లో అప్లోడ్ చేశాను, ఫేస్బుక్లో పెట్టాను, నేను కూడా జర్నలిస్ట్ అంటే, అదే నేను చెప్పేది ఇదే. మీకు ఇందాక కూడా నేను చెప్పాను, జర్నలిస్టు ఎవరు, జర్నలిస్ట్ కాదెవరు, వీటిపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరగాలి కూడా, కులంకుశంగా చర్చ జరగాల. అది అందరిలో కూడా ఒక చర్చ జరిగితేనే ఒక క్లారిటీ అనేది వస్తుందండి. కాబట్టి మీరు అన్నట్టుగా డిజిటల్, మీరు కావాలంటే బాగా గమనించండి, 1980 ముందు వరకు ఉన్నటువంటి ప్రింట్ మీడియాలో ఒక సెక్షన్, ఒక రకమైనటువంటి, అప్పుడు స్వాతంత్ర ఉద్యమం కాడి నుంచి అక్కడ వరకు ఒక రకమైన జర్నలిజం ఉంది. 1980 తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా రంగప్రవేశం చేసిందో, ఆ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ఎక్కువ అవ్వడం, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా పనిచేయడంతో ఇంకో రకమైనటువంటి మార్పు వచ్చింది. అప్పటికే వర్కింగ్ జర్నలిస్ట్ చట్టము ప్రింట్ మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ చట్ట పరిధిలోకి వచ్చేవాళ్ళు. వేజ్ బోర్డు కూడా అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ అయ్యేది. 1980 తర్వాత ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా రంగప్రవేశం చేసిందో, వీళ్ళందరినీ కూడా వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తించాలని చెప్పేసి మనము ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. దీన్ని, ఈ చట్టం ఎక్కడ అమలు చేయాలంటే పార్లమెంట్లో అమలు చేయాలి. ఆ విధమైనటువంటి ఒత్తిడి తేవడం, ఆ విధమైనటువంటి ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. దాని తర్వాత 2000 తర్వాత డిజిటల్ మీడియా యుగం అయిపోయింది. అంటే మనం 3 తరాలనే చూస్తూ వచ్చాం. అంటే ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి రావడం, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి డిజిటల్ మీడియాకి రావడం, ఈ 3 అన్నిటి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. జనాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎవరు జర్నలిస్ట్ తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను చెప్పడం, యాజమాన్యాలు కానీ జర్నలిస్టులు కానీ విలువలతో కూడినటువంటి జర్నలిజం జరిపితే, విశ్వసనీయమైనటువంటి మనకి ప్రజల విశ్వాసాన్ని చొరగొంటే ఖచ్చితంగా జర్నలిస్ట్గా రాణించడంలో అతిశయోక్తి ఏం లేదు. అదే మీరు చెప్పడం, ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలి. జర్నలిస్టులు పనిచేసేటప్పుడు యాజమాన్యాలు కానీ, అదేవిధంగా జర్నలిస్టులు కానీ ఒక రకమైనటువంటి ఎథిక్స్తో పనిచేసినప్పుడే
అసలైన జర్నలిస్టులకి అందరికీ కూడా గుర్తింపు ఉంటుంది. ఇంకోటండి, ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలు అయితే సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాయి. పక్కనే ఉన్న తమిళనాడు కానీ ఇటువంటి రాష్ట్రాలు. మన రాష్ట్రంలో కూడా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు మీ యూనియన్ నుంచి ఏదైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలుగుతారు? ఖచ్చితంగా అండి. మహాసభలో ఖచ్చితంగా అండి. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి 50 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక్కడ కూడా గత 50 ఎన్నికల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు 100 కోట్లు కేటాయిస్తామని బడ్జెట్లో ఎక్కడా చెప్పేసి. కేటాయించలేదు. ఈ యొక్క బడ్జెట్ లో ఆ చర్చ ఏమీ జరగలేదు. కాకపోతే అక్రిడేషన్ కమిటీకే సబ్ కమిటీ వేశారు, మీరు చూశారు. అవును. కాబట్టి ఆ విధమైనటువంటి ఒత్తిడి రిప్రజెంటేషన్ అయితే మా యూనియన్ చేస్తూనే ఉంది. గవర్నమెంట్ ఫామ్ అయిన మొదట్లోనే ముఖ్యమంత్రి గారికి కానీ, అదేవిధంగా పౌర సంబంధాల అదే మంత్రివర్యులకు కానీ మా యొక్క యూనియన్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన వెళ్ళి కలవడం కూడా జరిగింది. లేదండి, జర్నలిస్టులకి అందరికీ కూడా ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని మేము తీసుకుంటాము, కాబట్టే ఇది కాలయాపన జరుగుతుంది అని చెప్పేటువంటి హామీ ప్రభుత్వం నుంచి వచ్చింది. అంటే వచ్చింది కదా అనేసి మనం ఆపడానికి లేదు, వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. మనం పోరాటాల ద్వారా కానీ, లేకపోతే మన యొక్క ఇలాంటి మహాసభల ద్వారా కానీ మన యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో, మేమైతే కోరుకుంటున్నామో ఈ సందేశాన్ని ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే మహాసభలు జరుపుతున్నాం. మీరు అన్నట్లుగా తమిళనాడులో పెన్షన్ స్కీమ్ అమలు అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకా అడ్వాంటేజ్గా వెళ్ళి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే జర్నలిస్టుల కుటుంబ వెల్ఫేర్ పెట్టింది. కుటుంబాలు కూడా ఫ్యామిలీ వెల్ఫేర్ పెట్టింది. అంటే మాట్లాడితే మన వాళ్ళు ఏమంటున్నారంటే, తమిళనాడులో ఉన్నట్టు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు, ఏపీలో ఉన్నట్టు జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు అంటే, ఎప్పుడైతే పత్రికలైనా కూడా టాబ్లెట్స్ ఇవన్నీ రావడం, టాబ్లెట్స్ రావడంతో గ్రామీణ స్థాయిలో కూడా జర్నలిస్టులు ఇంతకుముందు మీరు అదే అండి చెప్తుండే, అదే ప్రతి సంవత్సరము మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే దీనికి తగినట్లుగా పోరాటాలు చేసుకుంటూ రావాలి. యాక్చువల్గా యాజమాన్యాలతో పోరాడేది వదిలేసి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు సౌకర్యాలు కల్పించాల్సింది అవసరం ఉందని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి యాజమాన్యాలు పరిశ్రమ అంటున్నాయి, మేము వృత్తి అంటున్నాం. మేము వృత్తి చేస్తున్నాం కాబట్టి దీనికి సంక్షేమానికి కనీసము మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, జర్నలిస్టులు అందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులు, సంఘటితంగా ఉండేటువంటి కార్మికులు కాదు, మనం అసంఘటిత రంగ కార్మికులు. అసంఘటిత రంగ కార్మికులకి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాటినన్నింటిని కూడా జర్నలిస్టులకు కూడా వర్తింప చేయండి అనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీ 100 కోట్ల రూపాయలు ఏదైతే హామీ ఉందో, జర్నలిస్టుల వెల్ఫేర్ మీరు కానీ కేటాయించగలిగితే 100 కోట్ల రూపాయలతో ఇది జరగాలి. మీరు ఇంకో విషయం కూడా ఇక్కడ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జర్నలిస్టులకు కూడా శిక్షణ అనేది అవసరం. వచ్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, వచ్చేటువంటి చట్టాలని, నూతన చట్టాలపైన అవగాహన పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా ప్రెస్ అకాడమీ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించేవాళ్ళు, గతంలో పెట్టేవాళ్ళు. ఈ ఒక 10 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల కాలం పాటు ప్రెస్ అకాడమీ పెడుతున్నారు. దానికి కనీసం గవర్నింగ్ బాడీ కూడా పెట్టడం లేదు, చైర్మన్ మాత్రం పెడుతున్నారు. ఇంకా డబ్బులు కేటాయించడం లేదు. ప్రతి సంవత్సరం ఇంతకుముందు అయితే జర్నలిస్టులకు శిక్షణలు ఇచ్చేవాళ్ళు. ఆ శిక్షణ ఇస్తే జర్నలిస్టులో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ, అదేవిధంగా సమాచార సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఏ సమాచారం రాయాలన్నటువంటి ప్రాథమిక అవగాహన మంచి ఉపయోగకరంగా ఉండేది. ఆ విధమైన ప్రయత్నం చేయకపోవడం కూడా ఇది శోచనీయం. ఖచ్చితంగా ప్రెస్ అకాడమీ పెట్టాలా, ప్రెస్ అకాడమీతో పాటు గవర్నింగ్ బాడీని పెట్టాలా. దానికి ఎంతో కొంత డబ్బులు కేటాయిస్తే కానీ ఈ యొక్క శిక్షణా తరగతులు అంటే జర్నలిస్టులని తయారు చేయాలి. ఎప్పుడు వస్తానటువంటి ప్రతి విషయాలని ఇంకోటి, జర్నలిస్టు ఒక్క సబ్జెక్ట్ పైన అవగాహన ఉండేవాడు కాదు, అన్ని సబ్జెక్టుల పైన అవగాహన ఉండాలా. అందరితోనూ మమేకం అవ్వాల. ఇటు క్రైమ్ వార్తలు రాసే వాళ్ళకైతే ఇంకా పొలిటికల్ అన్ని రాసేటువంటి పరిస్థితులు, అన్నిటిపైన అవగాహన కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉంది. అదే విధమైనటువంటి ఒక కృషి కూడా ప్రభుత్వం వైపు నుంచి జరపాలా. ఈ విధమైనటువంటి ప్రయత్నం, డిమాండ్ కూడా మనం చేస్తున్నాం. ఇంకోటండి, ఇప్పుడు అయితే కొత్తగా జర్నలిస్టులుగా వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఉన్న సీనియర్ రిపోర్టర్లే కంటిన్యూ అవుతున్నారు తప్ప కొత్తగా జర్నలిజంలోకి రావాలా అనే యువత ఆసక్తి తగ్గిపోయింది. ఖచ్చితంగా కారణం మొదటిగా మనం మాట్లాడుకున్నాం, ఉద్యోగ భద్రత అనేది లేకపోవడం ప్రధాన కారణం. ఉద్యోగ భద్రత లేకపోవడం. ఇంకోటి ఏంటంటే యాజమాన్యం యొక్క వైఖరిలో మార్పులు రావడం. కొంతమంది స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత నడిపినటువంటి పత్రికల యొక్క తీరును మీరు గమనించండి. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు
గమనించండి. అంటే యాజమాన్యాలు ఏం చెప్తే అది అంటే అదే చెప్తున్నది, యాజమాన్యం పరిశ్రమ ఉంటుంది కాబట్టి పరిశ్రమలో పనిచేసే కార్మికుడు నేను చెప్పినట్టు వినాలా అంటారు. మేమేమంటున్నాడు, వృత్తి బాబు, ఇది జర్నలిజం అనేది వృత్తి కాబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం పనిచేయాలా అనేసి మేమంటున్నాం. ఇది చాలా వేరియేషన్ ఉంది. దీనిపైన సుదీర్ఘమైన చర్చ దేశవ్యాప్తంగా జరగాల. దీనికి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం. ఓకే అండి, చివరిగా మీరు నిర్వహించే 4వ మహాసభలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.